నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే పాలమూరులో రేపు ప్రధాని మోదీ పర్యటన కాక రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మోదీ టూర్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని పర్యవేక్షణ బాధ్యతలు కూడా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 13,545 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించున్నారు పీఎం మోదీ. ఇక రైల్వే లైన్, జాతీయ రహదారులను పీఎం మోదీ ప్రారంభించున్నారు. ఇక 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పీజీ ఆధ్వర్యంలో సభా ప్రాంగణాన్ని రూపుదిద్దుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి నేతలు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే పీఎం మోదీ వచ్చిన తర్వాత అక్కడి నుంచి అసలు అయినటువంటి సమరం, రాజకీయ సమరం మొదలు కాబోతున్నట్టు బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలమూరు జిల్లాకు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. అయితే 13,545 కోట్ల వ్యయంతో ఈ పాలమూరులో పలు కార్యక్రమాలకు ఈయన శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అయితే ఏదైతే పాలమూరు ప్రజల కళ, ఏదైతే మహబూబ్ నగర్, ఏదైతే నగర్ దాదాపు 505 కోట్లతో రైల్వే లైన్, దాదాపు 1,000 జాతీయ రహదారులను కూడా ప్రారంభిస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఏదైతే నరేంద్ర మోడీ పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పి పాలమూరులో అడుగు పెట్టాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పాలమూరుకు ప్రధాని రాక సందర్భంగా రాజకీయ వేడైతే రగిలింది. అయితే పాలమూరు జిల్లాలో ఈ రోజే మంత్రి మీడియా సమావేశం నిర్వహించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తేనే ప్రధానమంత్రి పాలమూరులో అడుగు పెట్టాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పాలమూరు ప్రాజెక్టులకు ₹1 కూడా కేంద్రం నుంచి ఇవ్వకుంటే కూడా సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను మరియు జిల్లాలోని ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసి పాలమూరు పచ్చపరుస్తున్నారంటూ కూడా వారు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ శ్రేణులు మాత్రం దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకే కాదు, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిలో కూడా కేంద్రం వాటా ఉందంటూ కూడా వాళ్ళు గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఏ ముఖం పెట్టుకుని నరేంద్ర మోడీ పాలమూరు జిల్లాకు రానున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటంతో మీకు ప్రధానమంత్రి విమర్శించే అర్హత కూడా లేదంటూ కూడా ఏదైతే బీజేపీ శ్రేణులు, టీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలు వారు కూడా గట్టిగా చెప్తున్నటువంటి సందర్భం. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధాని రాక సందర్భంగా పాలమూరులో గట్టి భద్రత అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 4 రోజుల క్రితమే ఎస్పీజీ కేంద్ర బలగాలు సభా ప్రాంగణాన్ని, ఏదైతే అమిర్సాపూర్ లో నిర్వహిస్తున్న సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని అణువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా స్థానిక వేలాది మంది పోలీసులతో కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది. అయితే ప్రధానమంత్రి నేరుగా 2 గంటల ప్రాంతంలో వాయుసేన హెలికాప్టర్ ద్వారా పాలమూరు చేరుకుంటారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం దాదాపు 2 లక్షల మంది జనాభాతో భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. అయితే ఈ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే పాలమూరు, తర్వాత నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి భారీగా జనాన్ని అయితే ఈ కార్యక్రమాన్ని తరలిస్తున్నారని చెప్పొచ్చు రాజశేఖర్. రైట్. ఒకటి అంటే ప్రధాని మోదీ టూర్ తర్వాత బీజేపీ అసలు సిసలైన ప్లాన్ ప్రారంభించడానికి కూడా ఒక ప్రణాళిక రచించుకున్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగం ఎలా ఉండబోతుంది? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లొసుగులు, లేకపోతే జరిగినటువంటి అవినీతి, కేంద్రం ఇచ్చినటువంటి ఏదైతే నిధులకు సంబంధించినటువంటి వాటాలపై కూడా చెప్పే అవకాశం కూడా ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇందులో ఇదో కోణంలో కాంగ్రెస్ పార్టీ ఒక వైపు నుంచి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి, 2 ఒక పార్టీలు ఒకే తానుమక్కులు, 2 మిత్రపక్షం అని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ గట్టి దెబ్బగా ఇవ్వాలంటే ఈ సభ నుంచి మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది? ఏదైతే కర్ణాటక మొన్న జరిగిన ఎలక్షన్ లో బీజేపీ ఘోర పరాజయం తర్వాత కర్ణాటక రాష్ట్రానికి పాలమూరు జిల్లా, ఏదైతే తెలంగాణలో పాలమూరు జిల్లా అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యక్రమాన్ని అయితే ఇక్కడ పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేసినట్టు కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే పాలమూరు జిల్లాతో పాటు తెలంగాణకు కూడా భారీగా ప్రాజెక్టు 13,545 కోట్లు వెచ్చించి
తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నల్గొండ జిల్లాతో పాటు పాలమూరు, రంగారెడ్డి ఏదైతే జిల్లాల్లో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈ డబ్బులు వెచ్చిస్తున్నారని చెప్పొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం గత 9 ఏళ్లలో కేంద్రం వాటా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదంటూ కూడా గట్టిగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి కూడా ప్రధానంగా పాలమూరు తెలంగాణ రాష్ట్రంకి ఇచ్చిన నిధుల తర్వాత నేతలు కొంత పాలమూరు పత్రాలు అయితే సమర్పించనున్నారు. అయితే దానికి సంబంధించి ప్రధానమంత్రి హామీ ఇస్తారా, ఇప్పించాలనే పట్టుదలతో ఇక్కడి రాష్ట్ర తర్వాత జిల్లా బీజేపీ నేతలు అయితే పట్టుదలతో ఉన్నారు. అయితే మనం రేపు జరిగే సభలో కూడా ప్రధానమంత్రి దీనికి సంబంధించి తెలంగాణ పాలమూరు జిల్లాకు సంబంధించి కొన్ని పథకాలనే అయితే ఇప్పటికే బీజేపీ శ్రేణులు భారీగా జన సమీకరణ అయితే చేస్తున్నారు. అయితే కొంత ఉత్సాహం కూడా అయితే ఇప్పటికే సభ ఏర్పాటు పూర్తయ్యాయని చెప్పొచ్చు. రాజశేఖర్ రైట్. ఒకటి ప్రధానంగా ఇంకొకటి ప్రదీప్, అక్కడ ఉన్నటువంటి విజువల్స్లో చూస్తే కనుక వర్షం వచ్చినా కూడా దానికి తగ్గట్టుగానే ముందస్తుగా అక్కడ ఏర్పాట్లు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా అక్కడ షెడ్లు వేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అయితే ఏదైతే మొట్టమొదటిసారిగా బీజేపీ సభకు జర్మన్ టెక్నాలజీతో ఈ సభా ప్రాంగణాన్ని అయితే పూర్తిగా నిర్మించారని చెప్పొచ్చు. ఏదైతే వాన కాదు కదా, చిన్న చినుకు పడ్డ లోపలికి రాకుండా జర్మన్ టెక్నాలజీ అయితే టెంట్లు వాడారు. దానికి సంబంధించి ఇప్పటికే టెంట్లు వేసాం, మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అయితే టెంట్లతో పాటు వచ్చే జనాలకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవరికి వారు దేనికి సంబంధించి ఏ జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాల వారు పోయే విధంగా కూడా 3-4 దారులు అయితే చేశారు. పార్కింగ్ కూడా 4-5 స్టాండ్లలో పార్కింగ్ కూడా ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకు పార్కింగ్ కూడా సదుపాయం కల్పించారు. అయితే ఎవరు వచ్చిన జనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఎక్కడికక్కడ ఎట్లా వచ్చారు మళ్ళీ అట్లాగే వెళ్ళేటట్టు ట్రాఫిక్ జామ్లు కాకుండా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే కేంద్ర బలగాలు ఇప్పటికే సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలో తీసుకొని ప్రధానమంత్రి రూట్ మ్యాప్ కూడా నిర్ణయించాయి. దానికి అనుగుణంగానే జిల్లా పోలీసులు కానీ జిల్లా రాష్ట్ర పోలీసు వర్గం కూడా వారికి చేతోడు వాదుగా ఉంటూ వాళ్ళు చెప్పిన డైరెక్షన్స్ ఫాలో అవుతూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే చూసుకుంటున్నారు. అయితే ఇప్పటికే ప్రధానమంత్రి వచ్చి దారిలో గుండా ఇప్పటికే రిస్ట్రిక్షన్స్ పెట్టిన సందర్భం ఉంది. అక్కడి నుంచి ఎటువంటి వాహనాలను కూడా ఎటువంటి వేరే ప్రైవేట్ వెహికల్లను కూడా దాటి మళ్లించి వేరే రూట్ల ద్వారా పంపిస్తున్నారు. అయితే ఇప్పటి నుంచే ప్రధానమంత్రి రాక సందర్భంగా పాలమూరులో అయితే మొత్తం కాషాయమయంగా అయితే మారింది. ఎక్కడికక్కడ రోడ్లపై తర్వాత కటౌట్లతో పాలమూరు అంతా కాషాయ రంగు పులుముకుందని చెప్పొచ్చు. రాజశేఖర్ రైట్. ఒకటి ప్రదీప్, ఇంకొకటి ప్రధానంగా మోదీ లాంటి వ్యక్తి పిఎం మోదీ వస్తున్న నేపథ్యంలో భద్రతా చర్యల వైపు కట్టుదిట్టం చేస్తున్నాయి. సో ఆయన షెడ్యూల్కి సంబంధించిన ప్రకటన ఏమైనా చేస్తారు? ఎన్ని గంటలకు వస్తారు, సభ ఎన్ని గంటలకు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది, ఈ లోపు నేతలు ఎవరైనా కలిసే అవకాశం ఉంది, ఇలాంటి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? అయితే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హైదరాబాద్ కు చేరుకుంటాడు. అక్కడ చేరుకున్న తర్వాత కొన్ని కార్యక్రమాలు పాల్గొని అక్కడి నుంచి 1:45కు పాలమూరుకు బయలుదేరుతారు వాయుసేన హెలికాప్టర్ లో. అక్కడి నుంచి అమిర్సాపూర్ లో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో అక్కడ దిగి అక్కడి నుంచి బై రోడ్ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మౌనాకు సంబంధించి వర్చువల్ ద్వారా ప్రారంభిస్తారు. అనంతరం దాదాపు 3 గంటల 15 నిమిషాలకు సభా ప్రాంగణానికి చేసుకుని బహిరంగ సభకు చేర్చుకొని 4:10, 4:20 వరకు సభ నిర్వహించుకున్న తర్వాత అక్కడి నుంచి వాయుసేన హెలికాప్టర్ లో మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటారని ఇప్పటికైతే అధికారులు మనకు చెప్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రధానమంత్రి వచ్చే షెడ్యూల్ ప్రతి అధికారికి అక్కడ ఉండే అధికారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన సందర్భం అయితే ఉంది. అయితే ఎవరిని కూడా వేరే అయితే దాదాపు 1500 మందికి మాత్రమే ప్రధానమంత్రి సభలో పాల్గొనే అవకాశం అయితే కల్పించారు. వారికే పాసులు జారీ చేశారు. అయితే మిగతా వారు ఎవరు వచ్చినా కూడా అలో చేయడం లేదు. ఈ కట్టుదిట్టమైన వ్యవస్థ అయితే కేంద్ర బలగాలు తమ చేతుల్లోకి తీసుకుని చేస్తున్నాయని చెప్పొచ్చు. రాజశేఖర్
రైట్. ఒకటి ప్రదీప్, ఇంకోటి అంటే కేసీఆర్ సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ప్రధాని మోదీ వచ్చినప్పుడు ఆహ్వానం పలికినటువంటి పరిస్థితి ఉండట్లేదు. రేపు ఆహ్వానానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ముందు నుంచి కూడా కిషన్ రెడ్డి లాంటి నేతలు కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా పాలు పంచుకున్నటువంటి పరిస్థితి కేసీఆర్కు ఉందని కూడా విమర్శించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో అలాగే మిత్రపక్షమైన ఓవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో రేపు గతంలో కూడా అంటే మోదీ వస్తున్న నేపథ్యంలో నిరసనలో ఫ్లెక్సీలు వెలిసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది, అంటే హైదరాబాద్ లాంటి నగరంలో. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదుర్కొనే అవకాశం ఉందా మోదీకి? సో అలాగే ఆహ్వానం పలికే సందర్భంలో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది రేపు? అయితే ఇప్పటికే మనకు అందిన అధికారిక సమాచారం ప్రకారం అయితే ఎటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఈ కార్యక్రమానికి ప్రధాని కార్యక్రమానికి వచ్చే వీలైతే లేదు. అయితే ఇప్పటికి కూడా అధికారులు కూడా మనకు పూర్తి స్థాయి సమాచారం ఇవ్వట్లేదని చెప్పొచ్చు. అయితే ముఖ్యమంత్రి కూడా ఈ ప్రధాని పాల్గొనే పర్యటనలో కూడా పాల్గొనకపోవచ్చు అనే బీఆర్ఎస్ వర్గాలు ఇటు బీజేపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే అధికారులు కూడా దానికి సంబంధించి మనకైతే ఇప్పటి వరకు అయితే సమాచారం ఇవ్వలేదు. అయితే ముఖ్యమంత్రి కూడా ఈ ఏదైతే ప్రధానమంత్రి వచ్చే సందర్భంలో హైదరాబాద్ లో కూడా స్వాగతం పలికే ఎందుకు కూడా ముఖ్యమంత్రి వెళ్ళకపోవచ్చు అనే చెప్తున్నారు. అయితే కింది స్థాయి ఏదైతే మంత్రులు కానీ మంత్రుల ద్వారా వెల్కమ్ చెప్పే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే గవర్నర్ కూడా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గవర్నర్ కార్యాలయం నుంచి కూడా వెళ్ళినట్టు ఏదైతే స్వాగతం పలకాలంటూ కూడా గవర్నర్ చెప్పిన నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ ఇటు అధికారులు కానీ స్వాగతం పలికేందుకు అయితే ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా ముఖ్యమంత్రి వెళ్ళరని కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఒకవేళ పంపిస్తే రాష్ట్రానికి సంబంధించి ఏదైనా మంత్రులు వెళ్ళొచ్చని కూడా చెప్తున్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో ప్రదీప్, నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో నిరసనల హోరు కొనసాగుతూ ఉంది. గ్రూప్ 1 రద్దుపై మండిపడుతున్నారు ప్రతిపక్షాలు. సంగారెడ్డి కలెక్టరేట్ ముందు బీఎస్పీ నేతలు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నారాయణ ఖేడ్లో యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనలో టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో సర్కారు విఫలమైందని ఆరోపణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గ్రూప్ 1 అభ్యర్థులకు ₹1,00,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే చాలామంది ప్రజా సంఘాల నుంచి నేతలు కూడా విద్యార్థి సంఘాల నుంచి నేతలు కూడా దీనికి సంబంధించినటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని పార్టీలు అయితే ఏకంగా మేము అధికారంలోకి వస్తే ఆ టీఎస్పీఎస్సీ బోర్డును కూడా తొలగిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పరీక్షా విధానంపై అయితే సర్వత్రా పూర్తి స్థాయిలో విమర్శలు వెలువెత్తున్న పరిస్థితి ఉంది. టీఎస్పీఎస్ పరీక్షలు పోటీ పరీక్ష ఘోరంగా విఫలమైందని చెప్పి కూడా ఇప్పటికే నిరుద్యోగులు కానీ విద్యార్థి సంఘాలు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు చెప్తూ వస్తున్న నేపథ్యంలో అందుకు ఉదాహరణగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. తాజాగా గ్రూప్ 1 పరీక్ష అట్టహాసంగా నిర్వహించామని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ కూడా గ్రూప్ 1 పరీక్షలు 2 సార్లు కూడా కారణాలు ఏదైనప్పటికీ కూడా రద్దవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు ఒకంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో 2 చోట్ల ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టరేట్ ఎదుట బీఎస్పీ నేతలు పెద్ద ఎత్తున నిరుద్యోగులతో కలుపుకొని ధర్నా నిర్వహించారు. వెంటనే టీఎస్పీఎస్ బోర్డును రద్దు చేయడం కాకుండా చైర్మన్ ను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా బీఎస్పీ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఊహించిన దానికన్నా ఎక్కువ సంఖ్యలో బీఎస్పీ నేతలు ఒక్కసారిగా కలెక్టరేట్ ప్రత్యేక బలగాలను కూడా తెప్పాల్సి వచ్చింది. వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడంతో ఒక్కసారిగా సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయని చెప్పవచ్చు. అందుకు అనుగుణంగానే మళ్ళీ నారాయణ ఖేడ్ లో కూడా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. అయితే 2 పార్టీలు కూడా బీఎస్పీ కానివ్వండి కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తారు. యూత్ కాంగ్రెస్ నేతలు కూడా టీఎస్పీఎస్ రద్దు చైర్మన్ అరెస్ట్ చేయాలి. అదేవిధంగా 2 సార్లు గ్రూప్ 1 కు సిద్ధమై ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో వాళ్ళందరూ కూడా తర్ఫీదు పొందిన నేపథ్యంలో వాళ్ళకు డబ్బుతో పాటు సమయం కూడా వృధా అయిన నేపథ్యంలో సమయాన్ని తిరిగి తేలేని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారందరికీ కూడా నిరుద్యోగులకు పరిహారం ఇవ్వాలని చెప్పి కూడా నారాయణ ఖేడ్ లో యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే సంగారెడ్డి జిల్లాలో టీఎస్పీఎస్ కి సంబంధించిన నిరసన కార్యక్రమాలు రోజు ఒక చోట కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యం నిరసన కార్యక్రమాలు అయితే జిల్లాలో పెద్ద జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా బీఎస్పీ కాంగ్రెస్ నేతలు ఆందోళన ఎందుకంటే జిల్లాలో నారాయణ ఖేడ్ సంగారెడ్డితో పాటు ఆందోళన జైరాబాద్ ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టీఎస్పీఎస్ పై మాత్రం
పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే టీఎస్పీఎస్సీ నిర్వాకం తెలంగాణ రాష్ట్రానికే మచ్చగా అని చెప్పి కూడా బీఎస్పీ నేతలు విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. వారు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున సంగారెడ్డికి తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది కూడా మనం పోవచ్చు. సునీల్, ఒకటి ఇప్పట్లో ఎన్నికలు హడావిడి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలు అయితే నిర్వహించే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి. ఓవైపు హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి, మరోవైపు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం పరిణామాలు చూసుకుంటే కనుక అంటే ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం కానీ ఒక క్లియరిఫికేషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నేళ్ల పాటు ఏళ్ళుగా నమ్ముకొని పరీక్షకి ప్రిపేర్ అయినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈరోజు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది లోపు వారికి ఉన్నటువంటి ఏజ్కు సంబంధించిన లిమిట్ దాటిపోవడం ఇలాంటి సమస్యలతో చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం, ఇలాంటి నిరసనలు అవుతున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ముందున్న నేపథ్యంలో ఎందుకు స్పందించలేదు అనేది ప్రతిపక్షాల నుంచి లేకపోతే ప్రజా సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో స్పందించే అవకాశం ఏమైనా ఉందా? అయితే పరీక్షా నిబంధనల ప్రకారం అయితే ఒకసారి పరీక్ష ఏ కారణం చేతైనా రద్దు అయితే దాన్ని మళ్ళీ తిరిగి పరీక్ష నిర్వహించేందుకు 2 నెలల కాలం ఉంటుందని చెప్పి కూడా విద్యావేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఆ కాలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే సుమారు 2 నెలలు అంటే రాబోయే సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పటికే ఎన్నికలు జరిగిపోతాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అప్పటికే పూర్తయిపోతాయి. కాబట్టి ఫిబ్రవరి నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం సమాచారం నేపథ్యం. అయితే విద్యార్థులు మీరు అన్నట్టు విద్యార్థులకు సంబంధించి కొంతమంది వయసు కూడా దాటిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో విద్యార్థి లోకం మాత్రం పెద్ద ఎత్తున నిరసన ఆందోళన ఉన్నారని చెప్పవచ్చు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతల నుండి కానీ లేదంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి కానీ లేదంటే మంత్రుల నుంచి కూడా ఎవరు కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై కూడా ఎవరు స్పందించడం లేదు. మరోవైపు ఎప్పుడు ఇస్తారు లేదంటే నిరుద్యోగతకు ఏదైనా హామీ ఇస్తారా అని చెప్పి కూడా ఎదురు చూస్తున్నప్పటికీ పరిస్థితిలో మాత్రం బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధం అదేవిధంగా రాజకీయ పార్టీల మార్పు ఈ అంశాలపైన చర్చిస్తున్నారు తప్ప నిరుద్యోగుల భవిష్యత్తు గురించి కానివ్వండి లేదా టీఎస్పీఎస్ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు సంబంధించి కూడా ఎవరు కూడా మాట్లాడడం లేదని చెప్పి కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున ఆగ్రహం ఉన్న నేపథ్యం ఉంది. అయితే రాబోయే ఎన్నికలకు సంబంధించి అయితే గ్రూప్ 1 పరీక్ష సంబంధించిన ఎవరైతే హాజరయ్యారో వాళ్ళ నుంచి అయితే బీఆర్ఎస్ పార్టీకి అయితే పెద్ద ఎత్తున వస్తుందని చెప్పి కూడా మనకి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ కు గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఓటర్లందరికీ నిరుద్యోగులంతా కూడా బీఆర్ఎస్ వైపు నిలిచే అవకాశం లేదని కూడా మనకు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గ్రూప్ 1 పరీక్షలు సజావుగా జరిగి ఉంటే కనుక బీఆర్ఎస్ కు కొంతమేర లబ్ధి చేకూరే అవకాశం ఉండేది. కానీ 2 సార్లు కూడా రద్దవడం పట్ల నిరుద్యోగులు అయితే తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇది రాబోయే నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. నిజామాబాద్లో పొలిటికల్ హీట్ కనిపిస్తూ ఉంది. ప్రధాని పర్యటనతో వేడెక్కినటువంటి రాజకీయం ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ ధనపాల్ సత్యనారాయణ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మహిళా బిల్లును ప్రవేశపెట్టిన ఘనత బీజేపీ అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. అక్కడ ఉన్నటువంటి నేతలు ఏమంటున్నారు? ఎన్నికలు దగ్గర పడడంతో నిజామాబాద్ అర్బన్లో ఎన్నికల వేడి రగులుకుంది. ఒకవైపు ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటు ప్రజా వద్దకు వెళ్ళి ప్రజలను మమేకం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్ష బీజేపీ నాయకులు మాత్రం ఇటు గడపకు బీజేపీ పార్టీ తీసుకెళ్తూ కూడా ప్రజలకు తమ చేస్తున్న అభివృద్ధి పనులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్లో కూడా వచ్చే నెల 3న మోడీ బహిరంగ సభ కూడా నిర్వహించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడి నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జి సూర్యనారాయణ గుప్తా గారు వీరు అడిగి మనకు చెప్పండి. ముఖ్యంగా ఇటు ఎన్నికల దగ్గర ఎలా ముందుకు వెళ్తున్నారు ప్లానింగ్ అయితే మీరు? అక్టోబర్ 3 తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విజయ సంకల్ప సభ ఇందూరు జిల్లా గర్జన అనే పేరుతోటి నరేంద్ర మోడీ గారి సభకు సుమారు 2 లక్షల జనాభా వచ్చే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే మన కిషన్ రెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి వర్యులు వచ్చినప్పుడు ఇది నిజామాబాద్ పార్లమెంట్లోని 7 కాన్స్టిట్యూషన్లు మరియు ఇతర 4 కాన్స్టిట్యూషన్ల సమావేశమైనప్పుడు అందరూ కూడా స్వచ్ఛందంగా రావటానికి జనాలు సిద్ధంగా ఉన్నారని
ఆ కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జీలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధాని అయినా కానీ ప్రపంచం మొత్తం కూడా అందరికీ ప్రియతమ నాయకుడైండు. ఆయన పరిపాలన సామర్థ్యము, ఆయన ఆలోచన విధానము 2047 వరకు భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి నిలబెట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు ప్రజలందరూ కూడా, ప్రతి హిందువు కూడా, హిందూతో పాటు ఇతర మతస్థులు కూడా నరేంద్ర మోడీకి అభిమానులుగా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వము భారతదేశంలో నంబర్ 1 స్థానాలలో కొన్నిట్లో ఉంది. దేంట్లో అంటే అవినీతిలో, నిరంకుశ పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన, నిజాం పాలన, ఇటువంటి పరిపాలనని తుదముట్టించాలని రాబోయే కొద్ది నెలల్లోనే ఎలక్షన్లలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం అనేది నిజంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మేమందరం కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పత్రం ఖాయం. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత కూడా ఇటు పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టిన ఘనత మాదే అని చెప్పి చెప్తున్నారు. సిగ్గుండాల. మొన్న నెల క్రితము మీరు ప్రకటించిన 105-10 స్థానాలల్లో కేవలం 7 మహిళలకు ఇచ్చారు. ముందైతే మీరు ఇంప్లిమెంట్ చేయండి. 20 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉంటే ఏ పార్టీకి సాధ్యం కాంది నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన పార్లమెంటు సమావేశాలు పెట్టి కేవలం మహిళా బిల్లు గురించే 4 రోజుల పార్లమెంట్ సమావేశం పెట్టిన ఘనత 100% భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికే ఆ క్రెడిట్ దక్కుతుంది. నీ ఎలక్షన్ వచ్చిందని ఈ చిల్లర మాటలు, పనికిరాని మాటలు మీరు అవన్నీ కూడా మానుకునాలా. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ మీద ఉన్న కొద్దో గొప్ప సానుభూతి అది కూడా కోల్పోతారు మీరు ఇట్లా చేస్తారంటే. అంటే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ కార్డును కూడా ప్రవేశపెడుతుంది. ఇక్కడ బీసీ నాయకుడికి కూడా టికెట్ ఇచ్చే ఓపెన్ ఉన్నది. దీనివల్ల బీసీ దూరమే ప్రమాదం ఉండొచ్చు కదా మీకు? కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2014లో ఎన్నికైన వాళ్ళు 1/3 అమ్ముడుపోయినరు. 2018లో ఎన్నికైన వాళ్ళు 2/3 పోయినరు. ఇప్పుడు 100% వీళ్ళు చీకటి ఒప్పిందం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ తోటి కాంగ్రెస్ రెండు ఒకటే చీకటి ఒప్పిందం ఉన్నది. బీజేపీని ఓడగొట్టాలనే ప్రయత్నం దానికోసమే వీళ్ళు చీకటి ఒప్పిందాలనే ప్రజలు ఎవరు నమ్మగట్టలేరు. అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి లేనే లేదు. ఏదో అది పొంగు మొన్న కర్ణాటకలో గెలిచినట్లు ఇది అనుకుంటారు, కానీ ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. కాంగ్రెస్ అసలు స్థానం లేనే లేదు. ఇవన్నీ కూడా వట్టి మాటలే. బీసీ కార్డు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేది లేదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఈ చీకటి ఒప్పందం చేసుకున్నారు. ప్రజలు మాత్రం ప్రజలందరికీ తెలుసు ఈ విషయం ఏంటిదో. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు పసుపు బోర్డు కూడా ప్రకటించింది. వచ్చే నెల 3న మోడీ బహిరంగ సభలో మాట నరేంద్ర మోడీ వచ్చే అవకాశం ఉందా? అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ 3వ తారీఖు నాడు మోడీ గారు వచ్చి ప్రకటిస్తారు. ముఖ్యంగా 800 కిలోవాట్ థర్మల్ స్టేషన్ వర్చువల్గా ఓపెన్ చేయడము, దాంతోపాటు అనేక రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, అంటే మేజర్ ప్రాజెక్ట్స్ అయినా ప్రకటించే అవకాశం. దాంట్లో పసుపు బోర్డు కూడా బహుశా అది కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా ఒకటే చెప్తున్నట్టు నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తమను గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు. వచ్చే నెల 3న ఏదైతే మోడీ బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ బహిరంగ సభలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తారని చెప్పి కూడా ముఖ్యంగా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మహిళా బిల్లు విషయంలో కూడా ఇటు తమ పార్టీ ఘనత అని చెప్పి ఎన్నికల దగ్గర పడ్డ అధికార బీఆర్ఎస్ పార్టీ చిల్లర మాట్లాడుతుందని చెప్పి కూడా దీనిని తాము ఖండిస్తామని చెప్పి కూడా ఇటు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.